నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్‌కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి. వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. గత వీడియోల్లో మనం ఆత్మకారక గ్రహం గురించి తెలుసుకున్నాము. అది అత్యధిక డిగ్రీల్లో ఉన్న గ్రహాన్ని మన జాతకంలో ఆత్మకారక గ్రహంగా గుర్తించటం. అయితే జాతకంలో సూర్యుడు ఆత్మకారక గ్రహంగా ఎక్కడుంటే అక్కడ మీ లైఫ్ పర్పస్ అని తెలుసుకున్నాము ఇంత మునుపు. అయితే మీ జాతక చక్రంలో ఆత్మకారక గ్రహమైన సూర్యుడు 1వ ఇల్లు నుండి 12వ ఇల్లు వరకు, అంటే 12 భావాలలో ఉంటే ఎలాంటి లైఫ్ పర్పస్ ఉంటుంది అంటే, ఒకరికి ఒక భావంలో ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకో భావంలో ఉండొచ్చు. మీ ఆత్మకారక గ్రహం సూర్యుడు అయినప్పుడు 12 భావాలలో మీ లైఫ్ పర్పస్ ఏంటి అనేది కేవలం ఒక వీడియోలోనే మొత్తం తెలుసుకుందాము. ఇక ఈ నమస్కారం. మీ జాతక చక్రంలో ఆత్మకారక గ్రహం సూర్యుడైతే మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయని మనకు తెలుసు, ఇంత మునిపే నేర్చుకున్నాము. కానీ సూర్యుడు మీ లగ్నం నుండి 12 ఏళ్లలో ఎక్కడ కూర్చున్నాడు అనే దాన్ని బట్టి మీ అసలు లైఫ్ పర్పస్ మారుతుంది. మీ ఆత్మ ఈ జన్మలో ఏ డిపార్ట్మెంట్లో పరీక్షలు ఎదుర్కోవాలి, ఎక్కడ సక్సెస్ అవ్వాలి అనేది 12 భావాలే డిసైడ్ చేస్తాయి. ఈరోజు ఈ సింగిల్ వీడియోలో లగ్నం నుండి 12 భావాల వరకు ఆత్మకారకుడు సూర్యుడు ఉంటే కలిగే ఫలితాలను క్లియర్గా తెలుసుకుందాము. టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ వీడియో అనేది చెప్పడం జరుగుతుంది. ఇక 1వ ఇంట్లో 1వ స్థానంలో మీ ఆత్మకారక గ్రహం సూర్యుడయ్యి 1వ స్థానంలో లగ్నంలో ఉంటే మీ లైఫ్ పర్పస్, మీ వ్యక్తిత్వం మరియు ఆరోగ్యం చుట్టూ ఉంటుంది. మీ లైఫ్ పర్పస్ మీరు పుట్టుకతోనే లీడర్, సమాజంలో సొంత గుర్తింపు కోసం కష్టపడతారు. నేర్చుకోవాల్సిన పర్పస్ ఏంటి అంటే, అహంకారాన్ని తగ్గించుకోవాలి, తలబిరుసుతనం పనికిరాదు అనేది పాఠాన్ని నేర్చుకోవాలి. ఇక 2వ ఇల్లు ధన కుటుంబ స్థానంలో మీ ఆత్మకారక గ్రహం ఉంటే సూర్యుడు మీ ఆత్మకారక గ్రహం ఇక 2వ స్థానంలో ఉంటే గనక మీ లైఫ్ పర్పస్ కుటుంబ బాధ్యతలు మరియు ఆర్థిక ఎదుగుదల. మీ లైఫ్ పర్పస్ మీ మాట చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కుటుంబ సభ్యులపై అధికారం చెలాయించకూడదు. నేర్చుకోవాల్సిన పాఠం ఇది. మీ లైఫ్ పర్పస్ కఠినంగా మాట్లాడటం తగ్గించాలి. వారి కోసం ధన సంపాదన చేయాలి. ఇది మీ లైఫ్ పర్పస్. ధనస్థానంలో ఆత్మకారక గ్రహం సూర్యుడు ఉంటే. ఇక 3వ ఇంట్లో ఉంటే పరాక్రమ స్థానం, 3వ స్థానం. మీ లైఫ్ పర్పస్ మీ స్వయం కృషి అవుతుంది. కమ్యూనికేషను మరియు జర్నలిజం, మీడియా, మీ టాలెంట్తోనే మీరు పైకొస్తారు. తోబుట్టువులతో ఈగో సమస్యలు రాకుండా చూసుకోవాలి. అది మీ లైఫ్ పర్పస్. ఇక 4వ స్థానం సుఖస్థానం, మాతృస్థానం. మీ లైఫ్ పర్పస్ ఇల్లు, భూములు, వాహనాలు మరియు తల్లిగారి సేవ. ఇది మీ లైఫ్ పర్పస్. మీరు ఇంట్లో అందరినీ కంట్రోల్ చేయాలనుకుంటారు. పాఠం ఏంటంటే, మానసిక ప్రశాంతత కోసం ప్రాకులాడటం కంటే కూడా అంతర్గత శాంతిని వెతుక్కోవాలి ఇంట్లో అనేది మీ లైఫ్ పర్పస్. మీకు నేర్చుకోవాల్సింది. ఇక 5వ ఇల్లు పూర్వపుణ్యస్థానం, సంతాన స్థానం. మీ లైఫ్ పర్పస్ క్రియేటివిటీ, ఉన్నత విద్య మరియు సంతానం. పొలిటికల్ మైండ్స్తో ఉంటుంది. ఈ 5లో మీ ఆత్మకారక గ్రహం సూర్యుడు ఉంటే కనుక పిల్లలతో లేదా ప్రేమించిన వారితో ఈగో క్లాషెస్ రావచ్చు. కాస్త తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇక 6వ ఇల్లు శత్రు, రోగ, రుణ స్థానంలో మీ ఆత్మకారక గ్రహం సూర్యుడు ఉంటే మీ లైఫ్ పర్పస్ ఇతరులకు సేవ చేయడం, కోర్టు కేసులు లేదా హీలింగ్, మెడిసిన్ రంగం, ఇవన్నీ కూడా మీ లైఫ్ పర్పస్ అవుతుంది. శత్రువులను సులభంగా జయిస్తారు, కానీ పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం చెడకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మీ లైఫ్ పర్పస్గా సూచించడం జరిగింది సూర్యుడు 6లో ఉంటే. ఇక సూర్యుడు ఆత్మకారక గ్రహం అయ్యి మీ 7వ స్థానంలో ఉంటే, 7వ ఇంట్లో మీ లగ్నం నుండి మీ లైఫ్ పర్పస్ సమాజం, వ్యాపారం మరియు మీ లైఫ్ పార్ట్నర్. ఇదే మీ లైఫ్ పర్పస్. దీంట్లో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, పెళ్లి తర్వాత భాగస్వామితో తీవ్రమైన ఈగో సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను అనే భావన పక్కన పెట్టి పార్ట్నర్కి మంచి ఇదిగా ఉండాలి, అంటే ఇంటిమసీతో ఉండాలి, మంచి రెస్పాన్స్ ఇవ్వాలి.
అనేది సూచించడం నేర్చుకోవాలి. ఇక 8వ ఇల్లు ఆయుష్ స్థానం, గుప్త జ్ఞాన స్థానం, సీక్రెట్ స్థానం ఇది. దీంట్లో మీ ఆత్మకారక సూర్యుడి గ్రహం మీ లగ్నం నుంచి 8వ స్థానంలో ఉంటే మీ లైఫ్ పర్పస్, జ్యోతిష్యం, రీసెర్చ్ లేదా సీక్రెట్ సైన్సెస్, జీవితంలో అకస్మాత్తుగా పెద్ద మార్పులు, ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కదా, అవి వస్తాయి. పాఠం ఏంటి అంటే అవమానాలను ఓపికతో భరించడం నేర్చుకోవాలి. మీ ఆత్మకారకుడు 8వ స్థానంలో ఉంటే దీంట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక 9వ ఇల్లు భాగ్యస్థానం, పితృస్థానం. మీ లైఫ్ పర్పస్ ధర్మం, ఆధ్యాత్మికత, విదేశీ ప్రయాణాలు మరియు గురువులను గౌరవించడం. ఇక నేర్చుకోవాల్సిన పాఠం మీరు పర్పస్ తండ్రితో సత్సంబంధాలు కలిగి ఉండాలి మంచిగా. నాకే అన్నీ తెలుసు అనే గురువుల పట్ల అగౌరవం పనికిరాదు. గురువులను అగౌరవపరచరాదు. ఇక మీ ఆత్మకారక గ్రహం సూర్యుడు 10వ ఇంట్లో ఉంటే మీ లగ్నం నుండి ఇది సూర్యుడికి అత్యంత బలమైన స్థానంగా చెప్తారు. దిగ్బలం సూర్యుడు 10కి. మీ లైఫ్ పర్పస్ కెరీరు, గవర్నమెంట్ జాబు, పాలిటిక్స్ లేదా ఒక పెద్ద సంస్థను నడపటం. ఇది మీ ఆత్మకారక గ్రహం 10లో ఉంటే. ఇక పాఠం నేర్చుకోవాల్సిన పర్పస్ ఏంటి అంటే కెరీర్ కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది మీ లైఫ్ పర్పస్గా తీసుకోవాలి. ఇక 11వ ఇంట్లో లాభస్థానంలో మీ ఆత్మకారక గ్రహం లగ్నం నుండి 11లో సూర్యుడు ఉంటే మీ లైఫ్ పర్పస్ పెద్ద నెట్వర్క్గా ఉంటుంది. సొసైటీకి మేలు చేయడం, మీ ఆశయాలను నెరవేర్చుకోవడం ఈ లైఫ్ పర్పస్ మీది. స్నేహితులు లేదా అన్నదమ్ములతో ఈగో వల్ల దూరం కాకుండా కూడా చూసుకోవాలి. మీ లైఫ్ పర్పస్ ఇలా డిసైడ్ అవ్వబడింది. ఇక 12వ ఇంట్లో వ్యయస్థానం, మోక్షస్థానం. దీంట్లో మీ లగ్నం నుంచి 12వ స్థానంలో మీ ఆత్మకారక గ్రహం సూర్యుడు ఉంటే మీ లైఫ్ పర్పస్ ఆధ్యాత్మికత, ఐసోలేషన్, మెడిటేషన్ లేదా విదేశాలలో స్థిరపడటం. ఇది మీ లైఫ్ పర్పస్ డిసైడ్ చేస్తుంది. ఈ ఏరియాల్లో మీరు ఈగోని పూర్తిగా సమర్పణ చేయాలి. ఈ మోక్షస్థానం కూడా కాబట్టి నిస్వార్థమైన నేనే మిమ్మల్ని మోక్షానికి తీసుకెళ్తాను, నేనే అనే భావాన్ని వదిలిపెట్టి నిస్వార్థమైన సేవ మోక్షానికి తీసుకెళ్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది మీ లైఫ్ పర్పస్ సూర్యుడు 12లో ఆత్మకారక గ్రహం ఉంటే అనేది చెప్పడం జరిగింది శాస్త్రంలో. చూశారు కదా, ఆత్మకారక సూర్యుడు 12 ఇళ్లలో ఎక్కడున్నా సరే మీ యుగోని తగ్గించుకుని నిస్వార్థంగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఆ ఇల్లు మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ జాతక చక్రంలో మీ ఆత్మకారక సూర్యుడు ఎన్నో ఇంట్లో ఉన్నాడో కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఈ 12 ఇళ్లలో దేని గురించి అయినా మీకు సెపరేట్గా డీటెయిల్డ్గా వీడియో చేయాలంటే కూడా కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళతో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీరామ్.